ఫిబ్రవరి 28 తారీఖున ఉదయం ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసినాయి. ఇది కేవలం ఒక ట్రైల్ మాత్రమే. ఈ ఇజ్రాయెల్ అమెరికా దాడికి ఇరాన్ కూడా ప్రతిస్పందించడం జరిగింది. ఇది కూడా ఒక ట్రైల్ మాత్రమే. కానీ త్వరలో అతి భీకరమైన యుద్ధాన్ని చూడబోతున్నాం. ఈ అతి భీకర యుద్ధం అంటే ఇరాన్ దగ్గరున్న 80,000 డ్రోన్లు. అదే ఇరానే చెప్పింది. అండర్ గ్రౌండ్ ఇరానియన్ డ్రోన్ ఫ్యాక్టరీలు, వాటిని కాల్చడం అమెరికా తరం, ఇరాన్ తరం కూడా కాదు. B-2 బాంబర్స్, మోబ్ లాంటి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వేసినా అవి పేలవు. ఎందుకంటే జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద శిలాఫలకాల్లో వాటిని నిర్మించారు. ఈ 80,000 డ్రోన్ని తర్వాత 3,000 మిసైల్స్ని ఇరాన్ రెడీ చేసుకుంది. అది ప్రయోగించిందంటే అమెరికా ఆ ప్రాంతంలో ఉన్న 28 ఎయిర్ బేస్లు, ఆర్మీ బేస్లు, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇజ్రాయెల్ భస్మీ పటలం అవ్వాల్సింది. ఎందుకంటే అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో ప్యాట్రాయిటు, అదేవిధంగా థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇజ్రాయెల్కి ఉన్న డేవిడ్ స్లింగ్, ఐరన్ డ్రోములు పనిచేయవు. వాటిని చొచ్చుకుని వెళ్ళగలిగితే. కాబట్టి ఇరాన్ నుంచి ఇప్పుడు దాకా జరిగింది ఒక ట్రైల్ మాత్రమే. ఆ ట్రైల్లోనే బంపర్ హిట్ చూపించింది. మరి ఇజ్రాయెల్ ఇరాన్ ప్రతిస్పందనకి ఈ దేశాలు రెడీ ఉన్నాయా? అది